నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా రుణమాఫీపై మోదీ సర్కారు యోచన అమలు చేస్తే రాష్ట్ర ఖజానాకు 22,000 కోట్లు ఆదా. సమాఖ్య కూటమిపై నేడు మాయావతితో కేసీఆర్ చర్చలు. ఢిల్లీ పర్యటన నుంచి రాగానే మంత్రివర్గ విస్తరణపై దృష్టి. కొత్తగా 20 లక్షల మంది పింఛనుదారుల గుర్తింపు. విధి విధానాలపై ఇవాళ కలెక్టర్లకు సీఎస్ దిశానిర్దేశం. హైకోర్టు తరలింపుపై ఏపీ లాయర్లు సిబ్బందిలో ఆందోళన. స్వల్ప గడువులో ఎలా సాధ్యమని ఆవేదన. ఆర్బీఐ మిగులు నిధుల కోటాపై కీలక అడుగు. ఎంత మేరకు ఉండాలో తేల్చనున్న బిమల్ జలాన్ కమిటీ. హైదరాబాద్లో మళ్లీ రెచ్చిపోయిన గొలుసు దొంగలు. గంటన్నర వ్యవధిలో 5 మహిళ బంగారం చోరీ. ఖమ్మం జిల్లాలో ఓ అవ్వ దుర్భర జీవితం. నిలువ నీళ్ల లేక మరుగుదొడ్డిలోనే నివాసం.